హలో వ్యూయర్స్ నమస్తే. డిజైనర్ బేబీస్ అంటే ఏంటి? ప్రీజెంటికల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం. మైసెల్ఫ్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. డిజైనర్ బేబీస్ అంటే ఏంటి మేడం అని మధ్య చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. డిజైనర్ బేబీస్ అంటే ఫారెన్ కంట్రీస్లో దెర్ ఈస్ అ టెక్నాలజీ కాల్డ్ క్రిస్పర్. ఈ క్రిస్పర్ టెక్నాలజీ యూస్ చేయడం ద్వారా ఇట్ ఈస్ ఓన్లీ స్టిల్ ఇన్ ద రీసెర్చ్లో జరుగుతున్న భాగమే. దాని ద్వారా ఏంటి అంటే దే స్టిల్ ఇన్ ద రీసెర్చ్, లైక్ ఐక్యూ చేంజ్ చేయగలమా, కలర్ ఆఫ్ ద ఐ చేంజ్ చేయగలమా, కలర్ ఆఫ్ ద స్కిన్ చేంజ్ చేయగలమా, మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఈ బేబీలో పెట్టి ఆ బేబీని మనం డెవలప్ చేయగలమా, ఇంత రీసెర్చ్ అనేది జరుగుతుంది అనమాట. బట్ ఈ రీసెర్చ్ అనేది మన దాకా వచ్చేసరికి మనకు చాలా లేట్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ రీసెర్చ్ మోడల్గా చేయడం కుదురుతుంది, కానీ మన జనరల్ ప్రాక్టీస్లో ఏమంతా పనికిరాదు. ఈ ప్రీజెంటికల్ టెస్టింగ్ అంటే ఏంటి? ప్రీజెంటికల్ టెస్టింగ్ ద్వారా ఏమనేది చేసుకోవచ్చు. మన ఇళ్లలో ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నట్లయితే అది మనం టెస్టులు చేయడం ద్వారా వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదే ఆ కపుల్ కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఆ జెనెటికల్ కండిషన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా కాపాడే ఒక టెక్నికే ప్రీజెనెటికల్ టెస్టింగ్. ఈ ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది ఎవరెవరికి చేస్తాం? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే న్యాచురల్గా కన్సీవ్ అవుతున్నారు, అబార్షన్స్ అనేవి అయిపోతున్నా, ఐవీఎఫ్లో చేయించుకున్నా సరే ప్రెగ్నెన్సీ కలగకపోయినా, ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ లైక్ ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్, ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ ఉన్నా, ఆల్రెడీ ఒక బిడ్డ ఉండి ఆ బేబీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నా మనం అది డయాగ్నోస్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్లో వెళ్లకుండా కాపాడేదాన్ని ప్రీజెనెటికల్ టెస్టింగ్ అంటాం. ఈ ప్రీజెనెటికల్ టెస్టింగ్లో 3 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఎన్యూప్లాయిడీ టెస్ట్ ఉంటుంది, స్ట్రక్చరల్ రీఎంజ్మెంట్స్ ఉంటాయి, అండ్ మోనోజెనెటిక్ డిసార్డర్స్. అంటే మనం ఏదైతే కనిపెట్టగలమో దాన్ని పీసీఆర్ ద్వారా దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఈ ఫర్దర్గా బేబీలో ఉందో లేదో తెలుసుకునే టెస్టే ప్రీజెనెటికల్ టెస్టింగ్ అంటాం. ఈ టెస్ట్ అనేవి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేసిన ఎంబ్రియోస్కి ఏవైతే ఉంటాయో ఆ ఎంబ్రియోస్కి బయోప్సీ చేసి వాళ్ళకి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది సైన్స్లో డెవలప్మెంట్స్కో భాగమే ఈ టెస్ట్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.